హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో స్నోఫ్లేక్ స్కీమా గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఫ్యాక్ట్ టేబుల్స్ అంటే మెయిన్గా ఏముంటాయి? సో మెజర్స్ ఏవైతే ఉంటాయో, క్యాలిక్యులేటివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫ్యాక్ట్ టేబుల్లో డిఫైన్ చేసుకుంటాం అనుకున్నాం కదా. సో ఈ ఫ్యాక్ట్ టేబుల్స్కి, ఈ మెజర్స్కి కొన్ని ప్రాపర్టీ అకార్డింగ్ టు మెజర్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఫ్యాక్ట్ టేబుల్స్ ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని మనం ఫ్యాక్ట్ టేబుల్స్ని 3 టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్ కింద డివైడ్ చేస్తాం. సో దీన్ని ఎడిటివిటీ ప్రాపర్టీ అంటాం అనమాట. ఎడిటివిటీ ప్రాపర్టీ. ఈ ఎడిటివిటీ ప్రాపర్టీలో 3 టైప్స్ ఆఫ్ మళ్ళీ సబ్ డివైడ్ చేస్తాం. సో ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఫుల్ ఎడిటివిటీని ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటాము. అలాగే సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్, అలాగే నాన్ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, సో ఫైనల్గా మనకి మెజర్స్కి ఎడిటివిటీ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఆ ప్రాపర్టీని ఎడిటివిటీని బేస్ చేసుకుని మనం 3 టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్ని డిఫైన్ చేసుకుంటాం. సో ఇవి ఫ్యాక్ట్ టేబుల్ డిఫైన్ చేసుకునేటప్పుడు, మన ఫ్యాక్ట్ టేబుల్ని క్రియేట్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనమాట. ఏంటివి అవి? ఫుల్లీ ఎడిటివ్ అంటే ఎడిటివ్ అంటాం, ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్, సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్, అలాగే నాన్ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్. సో ఇక్కడ ఫస్ట్ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్, దీన్నే ఫుల్లీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటాం. ఫుల్లీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటే చూద్దాం. ఏ మెజర్ ఈజ్ ఫుల్లీ ఎడిటివ్ ఇఫ్ ఇట్ కెన్ బి సమ్మడ్ అక్రాస్ ఆల్ డైమెన్షన్స్ వితౌట్ లూజింగ్ మీనింగ్. ఓకే, సో ఏదైతే ఫ్యాక్ట్ టేబుల్లో మెజర్స్ ఉన్నాయో, ఏదైతే ఫ్యాక్ట్ టేబుల్ ఉందో, ఆ ఫ్యాక్ట్ టేబుల్లో ఉన్న మెజర్స్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టూ ఉన్న ఫ్యాక్ట్ టేబుల్కి చుట్టూ ఏముంటాయి? డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి కదా. డైమెన్షన్ టేబుల్స్ తోటి డైమెన్షన్ టేబుల్ తోటి మనం గ్రూప్ చేసుకున్నట్టయితే, అందులో ఉన్న కాలమ్స్ తోటి మనం గ్రూప్ చేసుకున్నట్టయితే మెజర్స్కి ఫుల్ ఎటువంటి లూజింగ్ లేకుండా మనకి మీనింగ్ అని డిఫైన్ చేసుకుంటే దాన్ని ఫుల్లీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటాం. సో దీని గురించి ఎగ్జాంపుల్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో సెమీ ఎడిటివ్ గురించి చెప్తాను. ఓకే, ఏ మెజర్ ఈజ్ ఏ fully editive if it can be summed across all dimensions without losing meaning. ఓకే, సో దీని పర్పస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది సేల్స్ ఫ్యాక్ట్ టేబుల్. సో ఈ సేల్స్ ఫ్యాక్ట్ టేబుల్ చుట్టూతా మనకి ప్రోడక్ట్ డైమెన్షన్ టేబుల్, కస్టమర్ డైమెన్షన్ టేబుల్, అలాగే డేట్ డైమెన్షన్ టేబుల్ ఉన్నాయి. ఓకేనా, దీని చుట్టూతా మనకి ఏమేమి ఉన్నాయి? సో ప్రోడక్ట్ డైమెన్షన్ టేబుల్, కస్టమర్ డైమెన్షన్ టేబుల్, డేట్ డైమెన్షన్ టేబుల్ ఉన్నాయి. ఓకే, సో ఇది అనేది ఏంటిది? సేల్స్ టేబుల్, సేల్స్ ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, ఇది వచ్చేసి ప్రోడక్ట్ డైమెన్షన్ టేబుల్, ఇది వచ్చి కస్టమర్ డైమెన్షన్ టేబుల్. ఇంకా డేట్ నేను ఇక్కడ పెట్టలేదు, ఇందులో ఫీల్డ్స్ వాల్యూ చూపించాలని. రైట్, నాకు ఇప్పుడు మనం ఫుల్లీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ గురించి చూద్దాం. ఓకే, ఫుల్లీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్. రైట్, సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సేల్స్ ఐడి. సో దీనికి ఇది యూనిక్ కీ కాబట్టి ఈ మూడు కూడా ఫారెన్ కీస్ కదా. సో ప్రోడక్ట్ ఐడి, దీనికి సంబంధించిన ప్రోడక్ట్ ఐడి ఇక్కడ ఉంది. సో మనకి 101 ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ అంటే ఏంటి? ల్యాప్టాప్ అని మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది కదా. సో కొద్దిగా నార్మలైజ్ చేస్తున్నాయి. రైట్, సో ఇక్కడ నాకు మన సేల్స్లో మొత్తం 5 సేల్స్ జరిగినాయి అనుకుందాం. ప్రతి సేల్కి జరిగిన దానికి ఒక ఐడియా అనేది జనరేట్ అయింది. సో టోటల్గా నాకు ఎన్ని క్వాంటిటీస్ సేల్ అయినాయి? 2 1 + 3 3 + 3 6 6 + 4 10 12 క్వాంటిటీస్ సేల్ అయినాయి. ఏం సేల్ అయినాయి అనేది మనకి చూద్దాం. దీని ప్రకారంగా ఇందులో టోటల్గా మనకి ఎన్ని ప్రోడక్ట్స్, ఎంత క్వాంటిటీ సేల్ అయిందంటే 12 క్వాంటిటీ సేల్ అయింది. రైట్, సో ఎంత ప్రైజ్, టోటల్ ప్రైజ్ ఎంత వచ్చింది, టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. రైట్, నాకు ఇప్పుడు ఈ సేల్స్ అనే ఫ్యాక్ట్ టేబుల్ ఫుల్లీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు ప్రోడక్ట్ నేమ్ ఉంది. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్ నేమ్ నేను ఈ టేబుల్ని జాయిన్ చేసుకుని గ్రూప్ బై కొట్టాను. ఓకేనా, గ్రూప్ బై కొట్టినప్పుడు సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ యూజ్ చేసుకుని గ్రూప్ బై చేశాను. గ్రూప్ బై చేసి టోటల్ క్వాలిటీ ఎంత అయిందన్నది అని మనం ఒక క్వరీ రాసినప్పుడు మనకి ల్యాప్టాప్ గ్రూప్ బై చేసినప్పుడు ల్యాప్టాప్లో ఎన్ని ఉన్నాయి? మనకి క్వాంటిటీ 1 2
ఓకేనా, 2 ఉన్నాయి. 2 ఇవన్నీ సేల్ అయినాయి, 2 3. ఓకే, 101 ఐటమ్స్ ఎన్ని సేల్ అయినాయి? 5. 102 ఐటమ్స్ ఎన్ని సేల్ అయినాయి? 102 1 4 5 సేల్ అయినాయి. ఓకే, సో 103 ఐటమ్స్ 2 సేల్ అయినాయి. ఓకేనా, సో టోటల్గా మనం ఆ ప్రోడక్ట్ నేమ్ గ్రూప్ బై చేసి మనం మెజర్ తీసుకున్నప్పుడు టోటల్గా ఒక్కొక్క ల్యాప్టాప్ ల్యాప్టాప్లో వచ్చేసి మనకి 5 సేల్ అయినాయి. తర్వాత వచ్చేసి బుక్స్ వచ్చేసి మనకి 5 సేల్ అయినాయి. అలాగే మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి 2. సో టోటల్గా గ్రూప్ బై చేసినప్పుడు మనకి సమ్ వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది, రైట్. అలాగే కేటగిరీ వైజ్ చూద్దాం. ఎలక్ట్రానిక్స్ ఎన్ని సేల్ అయినాయి? కేటగిరీ, ఓకేనా. సో అలాగే బుక్స్ ఎన్ని సేల్ అయినాయి, అలాగే ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేటగిరీస్ గ్రూప్ చేసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ కేటగిరీకి వచ్చేసి 101 103 ఉంది కదా. సో 101 103 ఎన్ని అయినాయి మనకి? టోటల్గా కేటగిరీస్ వైజ్గా మనం గ్రూప్ చేసుకున్నట్టయితే టోటల్గా ఎలక్ట్రానిక్స్ ఎన్ని సేల్ అయినాయి? 2 4 2 ఓకే 3 5 ప్లస్ 5 10. ఇది ఇంకోటి ఏంటిది? బుక్స్ ఎంత? 3. ఓకే, బుక్స్ వచ్చేసి 2. టోటల్గా ఎన్ని వచ్చేసినాయి మనకి? 12 వచ్చింది. సో ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 10, బుక్స్ వచ్చేసి 2 కదా. సో 101 103 కూడా ఎలక్ట్రానిక్ కేటగిరీలో వస్తుంది. ఓకే, అలాగే మనకి సబ్ కేటగిరీ వైజ్గా మనం గ్రూప్ చేసుకున్నట్టయితే కంప్యూటర్స్ ఎన్ని సేల్ అయినాయి? ఇది కూడా సేమ్. ఫిక్షన్ బుక్స్, ఫిక్షన్. మొబైల్ డివైసెస్ ఎన్ని సేల్ అయినాయి? 2. సో కంప్యూటర్స్ ఎన్ని సేల్ అయినాయి మనకి? 2. సో ఈ విధంగా మనం సమ్ చేసుకున్న టోటల్గా మనం గ్రూప్ బై చేస్తే 12 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి కస్టమర్ ఐడి. సో ఇది ఫుల్లీ డైమెన్షనలే కదా. సో ఫుల్లీ ఎడిటివే కదా, రైట్. ఇక్కడ కూడా కంపేర్ చేసుకోండి. కస్టమర్ డైమెన్షన్ టేబుల్లో మనకి జాన్ డోయ్ని అలాగే కస్టమర్ నేమ్ని గ్రూప్ చేసుకుని క్వాంటిటీ ఎంత సేల్ అయిందో చూస్తున్నాం. సో కస్టమర్ జాన్ డోయ్కి ఎన్ని అయినాయి, సంజయ్ స్మిత్, మొత్తం టోటల్గా వచ్చేసి మనకు మళ్ళీ 12 వస్తుంది. అలాగే సిటీ వైజ్గా, అలాగే స్టేట్ వైజ్గా మనం గ్రూప్ బై చేసుకున్న మనకి ఎటువంటి వాల్యూ లాస్ లేదు, కరెక్ట్గా 12 వస్తుంది. అలాగే ప్రైస్ కూడా మీరు చూసుకోండి. ఓకే, అలాగే టోటల్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో టోటల్ మనం ల్యాప్టాప్ ప్రోడక్ట్ నేమ్ని గ్రూప్ బై చేసుకుంటే మనకి ఎంతైతే ఈ టోటల్ సమ్ ఉందో ఇక్కడ కూడా టోటల్గా సమ్మే వస్తుంది. సో అందుకని దీన్ని ఫుల్లీ ఎడిటివిటీ ఫ్యాక్ట్ టేబుల్ అంటాం, లేకపోతే ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటాం. సో అలా కాకుండా ఏ మెజర్ ఈజ్ ఎ సెమీ ఎడిటివ్ ఇఫ్ ఇట్ కెన్ బి సమ్డ్ అక్రాస్ సమ్ డైమెన్షన్స్ బట్ నాట్ అదర్స్. ఓకే, సో కొన్నితోటనే సమ్ చేసుకోగలుగుతాం, వాటిని సెమీ ఎడిటివ్ అంటాం. వీటి గురించి సెమీ ఎడిటివ్ గురించి, నాన్ ఎడిటివ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫైనల్గా మనకి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి. దీని చుట్టూతా ఈ సేల్స్ అనే ఫ్యాక్ట్ టేబుల్ చుట్టూతా 3 డైమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి. సో ఇందులో ఉన్న మెజర్స్, క్వాంటిటివ్ మెజర్స్ ఏవేవి ఉన్నాయి మనకి? క్వాంటిటీ, ప్రైజ్, టోటల్ అనేవి మనకి ఫ్యాక్ట్ టేబుల్ ఉన్న మెయిన్ క్వాంటిటివ్ మెజర్స్. ఈ మెజర్స్ అన్నీ కూడా అన్ని డైమెన్షన్ టేబుల్స్ తోటి ఇక్కడ చెప్పింది అది అన్ని డైమెన్షన్. ఏ మెజర్ ఈజ్ ఎ ఫుల్లీ ఎడిటివ్ ఇఫ్ ఇట్ కెన్ బి సమ్డ్ అక్రాస్ ఆల్ డైమెన్షన్స్ వితౌట్ లూజింగ్ మీనింగ్. ఓకేనా, సో దీన్ని ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటాం. సో డిఫైన్ చేసుకునేటప్పుడు మనం అంటే డేటా వేర్ హౌస్ని డిజైన్ చేసేటప్పుడు ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఏమేమి అవసరం అవుతాయి, సెమీ ఎడిటివ్ ఏమేమి అవసరం అవుతాయి, అవన్నీ మనం ఓన్గా డిజైన్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవన్నీ మేబీ మీకు పెంటహో ETL టూల్ ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ చెప్పాను. పెంటహో ఇన్స్టాల్ చేసి అందులో ఒక శాంపుల్ వేర్ హౌస్ డేటా తీసుకుని మీకు చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. అలాగే మీరు ఈ వీడియోస్ అన్ని కూడా ఇంగ్లీష్లో వినాలనుకోండి, మీరు యుడిమీలో యాక్చువల్గా నేను కూడా రెఫరెన్స్ అక్కడి నుంచే తీసుకుంటున్నాను. యుడిమీలోకి వెళ్తే మీకు డేటా వేర్ హౌస్ అల్టిమేట్ గైడ్ అని చెప్పి కనబడుతుంది మనకి. ఓకే, డేటా హౌస్ అల్టిమేట్ గైడ్. ఓకే, సో దీని కాస్ట్ ఎంతో ఉండదు. ఇది అయితే నాకు ఫ్రీ ఉంది కదా, నేను ఆల్రెడీ దీన్ని తీసుకున్నాను. ఎంత ఉంటుంది ప్రైస్? మీరు ఒకవేళ ఇంగ్లీష్లో వినాలనుకుంటే ఇది ట్రై చేయండి. సో 499 రూపీస్. సో ఈ కాన్సెప్ట్స్ మ్యాక్సిమం నేను ఇక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకుంటున్నాను. మీకు తెలుగులో నేను చెప్పేది అర్థం కాకపోతే
మీకు బాగా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం డేటా వేరేజ్ అల్టిమేట్ గైడ్ అని చెప్పి నేను చెప్పిన వీడియోస్ ఉంటాయి. ఎంత 5 అవర్స్ 6 అవర్స్ ఉంటాయి. సో దీన్ని ట్రై చేయండి, చాలా బాగా ఉన్నాయి 9 అవర్స్ వీడియోస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.